హాయ్ దోస్తులు, మనసులోని మాట. ఇప్పుడు ఎక్కడ పోవాలన్నా భయం వేస్తుంది, అడవికి రావాలన్నా భయం వేస్తుంది, రోడ్డు మీద పోవాలన్నా భయం వేస్తుంది, సిటీలో పోవాలన్నా భయం వేస్తుంది. అడవిలో పోతేనేమో పులిల భయం, సిటీలో పోతేనేమో మోటార్ల భయం, ఓల్డ్ సిటీకి పోతేనేమో పైల్మాన్ల భయం. ఏం చేయాలా ఏం అర్థమైతే లేదు. బండి తీసుకొని బయటికి పోవాలంటేనే భయం వేస్తుంది. ప్లేన్లో పోయినా మరణాలు తప్పుతలేవు, బస్సులో పోయినా మరణాలు తప్పుతలేవు, సైకిల్ మీద పోయినా బండి మీద పోయినా మరణాలు తప్పుతలేవు. యాక్సిడెంట్లు అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయో నాకైతే అర్థమవుతలేదు. ఈ టచ్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి పోరలు ఈ టచ్ ఫోన్ చూసుకొని మొత్తం చూడని దృశ్యాలు చూస్తున్నారు, చెయ్యని టెక్నికల్ తెలిసిపోతున్నాయి. అట్లా పాపాలు పెరిగిపోతున్నాయని అనుకుంటా. ఒకప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక సంసారం ఎట్లా చేయాలనో ఆయనకు తెలియబోతుండే. మ్యారేజ్ చేసుకుంటే ఇప్పటోళ్ళకు 10 ఏళ్ళ పోరానికి తెలిసిపోతుంది, సంసారం ఎట్లా చేయాలో తెలిసిపోతుంది. అంటే ఈ టచ్ ఫోన్ వల్లనే ఈ కళ్ళతోటి పాపాలు చూస్తున్నాం. ఈ కళ్ళతోటి చూడని దృశ్యాలు చూసి పాపాలు అనేది మనం అలవాటు చేసుకుంటున్నాం. పాపాలు చేసి పాపాలకు బానిస అయిపోతున్నాం. అందుకే ఈ టచ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి చాలా పాపాలు ఎక్కువ పెరిగిపోయినాయి. ఈ యూట్యూబ్ వాడు అలాంటి చూడని దృశ్యాలు లేకుండా చేస్తే బాగుంటుండే. మీకు అర్థమవుతుందా? ఇక మనం చెప్తే బాగుండదు. అదే సెక్స్ వీడియోలు అవి యూట్యూబ్ వాడు బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న పోరలు చెడిపోతున్నారు, అలాంటి వీడియోలు చూసి చెడిపోతున్నారు. ముసలోళ్ళు కూడా మూల కూక్కొని ఇట్లా సెల్ ఫోన్ చూస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. పోరలు కింద పోరలు కూడా ఎక్కడో కూక్కొని అన్నీ చూడని దృశ్యాలు చూస్తున్నారు. మనం అందరం అనుకుంటాం మరి చదువుకుంటున్నాడేమో పాపం, పోరలు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి అనుకుంటున్నాం. కాదు, ఇద్దరు పోరలు కలిసి మూలలు కూక్కొని చూడని దృశ్యాలు చూస్తున్నారు. మైండ్లో రాని గలీజ్ అలవాట్లు వచ్చేస్తున్నాయి. ఇక అలాంటప్పుడు పిల్లలు ఏడ చదువుతారు, ఏడ బతుకుతారు, ఎట్లా ఉంటారు? మళ్ళా ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా? దాంట్లో మనం సినిమాలు ఎట్లా డిస్కొని మర్డర్లు చేసుకుంటారు చూసినావా? అట్లా రియల్గా మర్డర్లు అవుతున్నాయి. వామ్మో బాబోయ్, మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఇంత వయసు వచ్చినా కూడా మాకు కోపం వస్తే చెంపదెబ్బ కొట్టుకుంటాము, ఏదో కొట్టుకుంటాం. కానీ కట్టెలతోటంట కత్తులతోటంట బాబోయ్, అట్లా చంపుకుంటే ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నువ్వు అని చంపేసినావు, ఆడు బొందలం అంతాడు, నువ్వు జైలుకు పోతావు, మళ్ళీ నువ్వు బయటకు వస్తావు, మళ్ళీ నేను వేరోడు చంపేస్తాడు. ఇది చంపుకుంటూ పోతే ఏమైనా బాగుంటుందిరా బాబు? కొంచెం అని కోపం వస్తే నువ్వు కొంచెం ఓడ్చుకో. కానీ ఏదో ఉంటే చెంపదెబ్బలు కొట్టుకోండి. అట్లా కానీ కత్తులతో పొడుచుకోవడము, కట్టెలతో చంపుకోవడము, పెట్రోల్ పెట్టి కాలబెట్టడము, యాసిడ్ పోసి అమ్మాయి ప్రేమించకపోతే యాసిడ్ పోసి ప్రేమించమని భయపెట్టడము, ఇవన్నీ ఏం బాగలేవు. నాకైతే నచ్చలేదు. అన్నీ చెయ్యని పాపాలు చేస్తున్నారు ఈ టచ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి. అందుకే అలాంటి పాప దృశ్యాలు చూడకుండా యూట్యూబ్ వాడు కట్ చేయాలని మనీ కోరుకుంటున్నా. ఈ యూట్యూబ్ వాడు ఈ గలీజ్ వీడియోలు వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి రాకుండా చేస్తే బాగుంటుండే అని అనుకుంటున్నా. కొంచెం దేశం బాగుపడుతుందని అనుకుంటున్నా. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి. నాకైతే ఇంత వయసు వచ్చింది, ఈ టచ్ ఫోన్ ఎట్లా యూజ్ చేయాలనో ఎట్లా వాడాలనో కూడా నాకు తెలియదు. వీళ్ళని అడిగి తెలుసుకొని నేర్చుకున్నా. కానీ ఇప్పుడు ఇంత ఫోర్లు కూడా తక్కువని ఓపెన్ చేసేస్తున్నారు. అంటే అంత నాలెడ్జ్ ఉంది. అప్పుడు పాతకాలం మనుషులు 100 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికినారు. ఇప్పటోళ్ళు 50 దాటాని ముసలిలోకి అయిపోతున్నారు. బస్సులో కూకొని బస్సులో పోయి కూలబాడుతున్నారు. నిలబడికి శాతం అయితే లేదు. నేను పర్సన్ అవుతున్నా వాళ్ళకు. నేను ఇంత వయసు వచ్చింది, ఈ నుంచి దూలిపేడు, ఈ నుంచి చార్మినార్ నడమంటే నడుస్తా, 20 కిలోమీటర్ నడమంటే నడుస్తా. ఇప్పుడు పోరలు ఒక అర్ధ కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నారు. అంత వీక్ అయిపోయినారు, పారం కూడా లెక్క. బాబు జర మంచిగా తినండి రా, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, మత్తు పదార్థాలకు దూరం ఉండండి, బీటింగ్ వదిలేయండి, కత్తులు పట్టుకొని కొట్లాడేది వదిలేయండి. 4 రోజులు దున్నేరా బాబు, మంచిగా బతుకుదాం రా, అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉందాం రా.
హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరం బాయ్ బాయ్ అని అన్నదమ్ములాగా బతుకుదాం రా బాబు. ఎందుకురా మనకు పగలు దుష్మన్లు? ఇది 4 రోజుల దున్యరా, వద్దురా. ఈ కళ్ళతోటి పాపాలు చూడని దృశ్యాలు చూడకండిరా. నాలుగతోటి అనరాని మాటలు అనకండిరా. కొన్ని మంచి పద్ధతులు నేర్చుకోండిరా బాబు. కొన్ని రోజులు బతుకుతాం రా మంచిగా ఆరోగ్యంగా. కత్తి పట్టినోడు కత్తినే చేస్తాడు, మంచిగా అన్నోడు మంచిగానే చేస్తాడు. బైబిల్లో రాస్తుంది, ఖురాన్లో కూడా ఉంది, భగవద్గీతలో కూడా ఉంది. అందుకే కత్తి పట్టకండి, కొంచెంగా 4 రోజులు బతుకుదాము మంచిగా అన్నదమ్ములు లేక. కొట్లాడొద్దు, పంచదొద్దు, ఫైట్ చేసుకోకండి, దుష్మన్ పెంచుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందో లేదో? దోస్తులో, నా అన్నలో, నా తమ్ముళ్ళు, నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. ఒకరిని బాధ పెట్టకండి. నా అన్నలు, నా తమ్ముళ్ళకు, నా అక్కలకు, నా చెల్లెలకు చెప్తున్నా, నా వీడియో మీకు డిస్టర్బ్మెంట్ చేస్తే నన్ను క్షమించండి. నా కామెంట్లో కూడా పెట్టండి. ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నా మీకోసమే. పిల్లలారా మంచి చదువుకోండి. ఈ యూట్యూబ్లో చూడని దృశ్యాలు చూడకండి, మంచి నేర్చుకోండి, మంచిగా బతుకుదాం, దేశానికి మంచి పేరు తెద్దాం. చెడు చూసి చెడిపోకండి, నువ్వు చెడిపోయినవన్నీ వేరేని చెడిపోకండి. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, అందుకోసమే కొంచెమే వీడియో తీస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.